నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం మోస్ట్ ఇంట్రెస్టింగ్. చాలామందికి చాలా క్యూరియాసిటీ ఉంటుంది, కానీ దాని వెనకాల ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నా కూడా వాళ్ళు చేస్తున్న వాళ్ళు అంత పెద్ద పెద్ద అందలాలు ఎలా ఎక్కగలుగుతున్నారు, అధికారంలోకి ఎలా వెళ్ళిపోగలుగుతున్నారు అనేది చాలామందికి ఉన్న డౌట్. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే కరప్షన్ అండ్ స్కామ్స్ అండ్ కరప్షన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. భారతదేశ రాజకీయాల్లో అవినీతి అలాగే కుంభకోణాలు ఎంత పెద్ద అంశమో, కానీ రాజకీయాల్లో ఓటర్లు ఆ అంశాన్ని ఎందుకు సీరియస్గా పరిగణలోకి తీసుకోవట్లేదు, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది నేను ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎన్నికల సీజన్ కదా, ఒకసారి అన్నీ మాట్లాడుకుందాం. అంటే ఎవరెవరు ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎవరెవరు ఎందుకు అరెస్టులు అవుతున్నారు, ఎందుకు జైలుకి వెళ్తున్నారు, సరే దీని ఆధారంగా రేపు మనం ఓట్లేస్తామా మారిపోతాయి పక్కన పెడితే జస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. అప్పుడప్పుడన్నా మాట్లాడుకోవాలి కదా ఏం జరుగుతుంది రాజకీయాల్లో. ఎందుకంటే వాళ్ళు మన ఓట్లు అడుగుతున్నారు, మన పరిపాలిస్తూ ఉంటున్నారు, కానీ వాళ్ళ వెనకాల ఏం జరుగుతోంది. ముఖ్యంగా ముందు నార్త్ బెల్ట్ గురించి కూడా మాట్లాడే ముందు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లోనే మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఆయన మీద సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి, ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి, అటాచ్మెంట్లు అయ్యాయి, వారి సంస్థలకు సంబంధించి కూడా అటాచ్మెంట్లు అయ్యాయి. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఎప్పుడు తేలుస్తారని సిబిఐని అనేక సందర్భాల్లో అడగడం, టైం లైన్స్కి సంబంధించి డిస్కషన్ జరగడం, అది తేలకుండా ఉండడం, ఇది మనకి తెలిసిన విషయమే. క్విడ్ ప్రోకో అనే అభియోగం మీద, అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బిజినెస్లు మళ్లింపు, ఇక్కడ ప్రభుత్వంలో పనులు చేయించుకోవడం, తద్వారా జగన్మోహన్ రెడ్డి బిజినెస్లో డబ్బులు పెట్టడం, క్లుప్తంగా చెప్తున్నాను నేను, మీకు జస్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. అలా లబ్ధి పొందారు అని చెప్పి ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి కేసులు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు ముఖ్యమంత్రిగా. అలాగే మరొక అధినేత మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు ఒకసారి కేజ్రీవాల్, ప్రస్తుతం ఆయన హాట్ టాపిక్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగా మొట్టమొదటిసారి భారతదేశ స్వతంత్ర చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉండగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వ్యక్తి కేజ్రీవాల్. అంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు జస్ట్ బిఫోర్ దట్ ముఖ్యమంత్రులుగా రాజీనామా చేయడమో లేకపోతే దింపేయడమో ఏదో జరిగింది. కానీ కేజ్రీవాల్ మాత్రమే మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన జైల్లోకి వెళ్ళారు. సో ఇది నేను మీకు చెప్పదలుచుకున్న ఇంకొక అంశం. కేజ్రీవాల్ ఏ స్కామ్ మీద వెళ్ళారు? లిక్కర్ స్కామ్. అసలు కేజ్రీవాల్ వచ్చింది ఎక్కడ? కరప్షన్కి వ్యతిరేకంగా జరిగిన లోక్పాల్ లాంటి బిల్లుకు సంబంధించిన ఉద్యమంలో అన్నా హజారేతో కలిపి కూర్చుని, అంతకుముందు ఆయన కొన్ని ఉద్యమాలు చేశారు. ఐఆర్ఎస్ ఆఫీసర్గా వదిలేసిన తర్వాత ఆయన సొంత వేదికల మీద ఉద్యమాలు చేశారు. కానీ ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన వ్యక్తి, ఒక రాష్ట్రానికి, ఢిల్లీ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన వ్యక్తి, అదే అవినీతి కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్లో, సౌత్ లాబీ లిక్కర్ స్కామ్, దాని గురించి మాట్లాడుకున్నాం డీటెయిల్స్కి వెళ్ళట్లా, దాంట్లో మనీ లాండరింగ్ అభియోగం మీద ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇక మరొక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ముఖ్యమంత్రి, ఈయన కూడా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి. ఈయన మనీ లాండరింగ్ కేసు మీదే ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. జైల్లోకి వెళ్లే ముందే ఆయన అక్కడ రాజీనామా చేసి తన క్లోజ్ అసోసియేట్ చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆ కుటుంబ రాజకీయాల వ్యవహారం అంతా నడుస్తోంది. సో ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి ఏమిటి హోదా, ఏంటి? అవినీతి చేయడమా, భారీ కుంభకోణాలు చేయడమా? మాట్లాడదాం. సో లాలూ ప్రసాద్ యాదవ్, ద మోస్ట్ పాపులర్ నేమ్ అక్రాస్ ద కంట్రీ. ఆయన ఎప్పుడో దానా కుంభకోణంలో బయటపడ్డము, అది మళ్ళీ తర్వాత జైలుకి వెళ్ళడము, బయటికి రావడము, 2 ఏళ్ల కన్నా ఎక్కువగా కన్విక్ట్ అయితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో దానా కుంభకోణం అంటే పశువులు పెట్టే గడ్డి విషయంలో జరిగిన కరప్షన్లో ఆయన ఆ ఛార్జెస్ మీద జైలుకి వెళ్ళారు. ఆయన కూడా ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద కంట్రీ జైలుకి వెళ్ళారు. సో ప్రస్తుతానికి బయట ఉన్నారు. ఆయన ఆన్ అండ్ ఆఫ్ జైలుకి వెళ్తారు, వస్తారు, జైలుకి వెళ్తారు, వస్తారు. ఇక దేశాన్ని నడిపించిన, చాలా సంవత్సరాల పాటు నడిపించిన కాంగ్రెస్ పార్టీ, చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీ,
రాహుల్ గాంధీ, వీళ్ళు కూడా ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్న నేతలు బయట ఉన్న వాళ్ళందరూ బెయిల్ మీద ఉన్నవాళ్ళు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకి సంబంధించిన స్కామ్లో వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. అంటే దానికి సంబంధించి నిధుల మళ్లింపు అనే వ్యవహారం మీద దాని కేసులు, అరెస్టుల దాకా వెళ్ళడము, వాళ్ళిద్దరూ కూడా బెయిల్ మీద ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశ ప్రధాని రేసులో మోడీతో పోటీ పడుతూ ఉంటారు. ఆయన కూడా ఈ కేసులో బెయిల్ మీద ఉన్నారు. ఇక ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వధేరా, ఆయన కూడా అనేక కేసుల్లో, స్కాముల్లో ఆయనకి కన్విక్షన్ అవ్వడం, లేకపోతే బెయిల్ మీద ఉండడం, ఇవి కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం అది. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాం. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఆవిడ మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. బీజేపీతో ఒకప్పుడు కలిసి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు, సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, మూడోసారి అధికారంలోకి వచ్చారు. ప్రధానమంత్రి కావాలనే ఆస్పిరేషన్ ఉన్న ఒక లీడరు. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఇక ఏ ప్రభుత్వం మీద ఉండవు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇక అదే పని మీద, ఆయన పొలిటికల్గా కరప్షన్ పని మీదే ఉంటారని, అప్పట్లో ఒక శారదా కుంభకోణం, ఇలా చాలా వ్యవహారాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు మమతా బెనర్జీ జైలుకి వెళ్లాల్సిన అవసరం రాలేదు. కానీ ప్రధానమంత్రి కూడా తాజాగా వెస్ట్ బెంగాల్ పర్యటనలో మమతా ప్రభుత్వం అంటేనే కరప్షన్ అని చెప్పి ఆయన చాలాసార్లు కామెంట్స్ చేశారు. మరి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో చూడాలి మమతా బెనర్జీ విషయంలో. అలాగే మరొక అధినేత్రి మాయావతి బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి యూపీకి, ఆవిడ మీద కూడా అనేక కేసులు, స్కామ్లు, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయి నేతల గురించి నేను మాట్లాడుతున్నాను. సపోజ్ శరద్ పవార్ ముఖ్యమంత్రి స్థాయి నేత. ఆయన ముఖ్యమంత్రి కావాలని, ప్రధానమంత్రి కావాలని అనేక సార్లు అనుకున్నారు. వాళ్ళ మేనల్లుడు అజిత్ పవార్ మీద కోట్ల కుంభకోణం ఆరోపణలు, కరప్షన్ ఆరోపణలు సాక్షాత్తు ప్రధానమంత్రి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన బీజేపీ వర్గంలోనే ఉన్నారు. సో అంటే ఈ కరప్షన్ అనే దానికి నిజంగానే భారతదేశంలో అసలు పెద్దగా పట్టింపు లేదా? ఎవరి మీద ఎంత ఛార్జెస్ ఉన్నా కూడా వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వచ్చు, కేంద్ర మంత్రులు అవ్వచ్చు, పార్టీ అధినేతలుగా ఉండొచ్చు. అంటే భారతదేశంలో ప్రజలు, ఓటర్లు దీన్ని ఎందుకు పెద్ద అంశంగా పరిగణించట్లేదు అనేది ఒక పాయింట్ మాట్లాడదాం. మమతా బెనర్జీ తర్వాత శరద్ పవార్ మాట్లాడుకున్నాం. స్టాలిన్ ప్రభుత్వాన్ని కరప్షన్ ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ప్రతిపక్ష ఏఐడిఎంకే ప్రభుత్వం ఉంటుంది. సో ఆయన మీద కూడా ఆయన మంత్రులు జైల్లోకి వెళ్ళారు, లక్షల రూపాయల కోర్టు ఫీజులు జరిమానాలుగా చెల్లించారు, జైళ్లలో ఉన్నారు. సో ఈ కుంభకోణాలు, స్కాముల్లో, అవినీతుల్లో స్టాలిన్ కూడా పాత్ర ఉంది అనేది ఈ ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు. సో ఇంకా మధు కూడా, మరొక జార్ఖండ్ మాజీ సీఎం, ఆయన కూడా మనీ లాండరింగ్ కేసు మీదే జైల్లోకి వెళ్ళారు. ప్రభుత్వ అధినేతగా ఆయన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. జార్ఖండ్ చిన్న రాష్ట్రం, కానీ అక్కడ మైనింగ్ వ్యవహారాలు, ఇదంతా చాలా పెద్ద ఖనిజ సంపద ఉన్న రాష్ట్రం అక్కడ. అందుకని రెగ్యులర్గా ఈ స్కామ్స్, కరప్షన్ ఆరోపణలు వస్తూ ఉంటాయి. అది మధు కూడా ఎప్పటి నుంచో ఆయన జైల్లో ఉండడం, బెయిల్ మీద బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళొచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కాలేదు, కానీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఆశ. బళ్ళారి నుంచి బీజేపీలో అతి దగ్గరగా ఉంటారు. బీజేపీ మళ్ళీ ఆయన దూరం పెట్టింది, తిరిగి మళ్ళీ ఆయన బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. ఎన్డీఏలో ఆయన పార్టీని విలీనం చేసేపోతున్నారు. అది గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం. ఇక ఛత్తీస్గఢ్లో మహాదేవ్ బెట్టింగ్, అదేదో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని, అంతకుముందు మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణము, ఏ స్కామ్ జరిగినా ఇది నేరుగానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డైరెక్ట్గా ముఖ్యమంత్రులకి సంబంధం ఉండే వ్యవహారాలు. రైట్. ఇక జయలలిత మోస్ట్ పాపులర్ లీడర్ అమాంగ్ ఆల్ ది పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ, ఇప్పుడు లేరు వారు. సో జస్ట్ ప్రస్తావించుకోవాలంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆవిడ కన్విక్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, ఆ తర్వాత బయటకు వచ్చారు, అనారోగ్యం బాలేక ఆవిడ చనిపోయారు. సో జయలలిత కూడా వాటిని తప్పించుకోలేదు. ఓంప్రకాష్ చౌతాలా, ఆయన కూడా టీచర్ రిక్రూట్మెంట్ కేసు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, టీచర్ రిక్రూట్మెంట్ కేసులో కూడా ఆయన కూడా జైలుకి వెళ్ళొచ్చారు. పినరయి విజయన్, ఆయన మీద కూడా మనీ లాండరింగ్ ఛార్జెస్ ఉన్నాయి, గోల్డ్ స్కామ్, బిస్కెట్స్ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, ఎన్డీఏలో భాగస్వామిగా చేరారు. ఇవాళ పవన్ కళ్యాణ్తో, బీజేపీతో కలిసి ఆయన అధికారంలోకి రావాలనుకుంటున్నారు, కూటమి. ఆయన మీద అక్కడ రాజధానికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు కానివ్వండి, లేకపోతే ఆయన కన్విక్ట్ అయిన ఈ కేసు కానివ్వండి, ప్రస్తుతం ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా, కన్విక్ట్ అంటే ఆయన మీద ఇంతకాలం శిక్షణ పడలేదు, అండర్ ట్రయల్ ఖైదీగా ఆయన 50 రోజులు పైగా జైల్లో ఉన్నారు. తర్వాత ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు. అందులో దాదాపు 370 కోట్ల స్కామ్ జరిగిందని, తర్వాత ఈ రాజధాని కేసు, లేకపోతే ఇంకో కేసు కూడా ఆయన మీద, ఇంకా పార్టీ నాయకుల మీద ఉన్నాయి. సో ఎందుకని ఇంత, అంటే ఇది ఒక క్వాలిఫికేషనా?
కరప్షన్ అనేది ఒక క్వాలిఫికేషన్ భారతదేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి అవ్వాలంటే. సరే ఆ మాటకొస్తే నేరుగా అదానికి, మోదీకి కూడా లింక్ చేశారు. హిండర్బర్గ్ చేసిన దాని రిపోర్ట్ ఎంత రచ్చ రాజేసిందో మనకు తెలియదు కాదు. అంతకుముందు అనిల్ అంబానీకి ఫేవర్ చేయడానికి రఫేల్ అని చెప్పి రఫేల్ కుంభకోణం అని కాంగ్రెస్ పార్టీ గొడవ చేసింది. కానీ దీన్ని వేటిని కూడా లెక్క చేయకుండా ప్రజలు మోడీని హక్కును చేర్చుకుంటున్నారు. ఆయన ప్రధానమంత్రి చేస్తున్నారు. రేపు కూడా 400 సీట్ల టార్గెట్తో ఎన్డీఏకి మోడీ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, లోక్సభ ఎన్నికలకి. సో అదానికి ఆయనకున్న రిలేషన్ ఇంక రోజు రాహుల్ గాంధీ మాట్లాడతారు. కరప్షన్, ప్రధానమంత్రి కరప్షన్ ఏ స్థాయిలో చేస్తున్నారు, ఆయన వ్యక్తిగతంగా కాదు, ఇదంతా పవర్ గేమ్, అనేక మందికి లబ్ధి చేకూరుస్తున్నారు. ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలి. ఇవన్నీ కేవలం ఆరోపణలుగా మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ నేను హైలైట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, లాలూ ప్రసాద్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జయలలిత, లేకపోతే పినరాయి విజయన్, ఓంప్రకాష్ చౌతాల, మధు కూడా, స్టాలిన్, శరద్ పవార్, వీళ్ళందరూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరికీ ఏమిటి క్వాలిఫికేషన్ అంటే వీళ్ళందరి మీద ఈడీ కేసో, సిబిఐ కేసో, లేకపోతే ఐటీ కేసులో ఇవన్నీ ఉన్నవాళ్లే. మీరు అందరూ కావాలంటే మీరు కూడా గూగుల్ చేసి చూడండి. అంటే ఇది ఒక అలంకరణ. అధికారంలోకి వెళ్ళడానికి మామూలుగా సాధారణంగా వచ్చి ఏదో ప్రజలకు సేవ చేద్దాము, కాస్త చదువుకున్నాము, ఎమ్మెల్యేగాను, ఎంపీగాను పోటీ చేసి లేకపోతే ముఖ్యమంత్రిగా ఆస్పిరేషన్ పెట్టుకుని వెళ్దామంటే నో, నథింగ్ డూయింగ్. ఇవాళ మీరు రాజకీయాల్లోకి రావాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 40-50 కోట్లు. కానీ ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చిన మొత్తం మోర్ దాన్ 50 lakhs. ఒక ఎంపీగా చేయాలంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ అలౌ చేసేది less than 1 crore. అంటే ఏం జరుగుతోంది? వీళ్ళందరూ ఇంత అవినీతి ఎందుకు చేస్తున్నారు? ఇవంతా ఓటర్లకు పంచే అధికారంలోకి రావడానికి. మరి ఇక్కడ ఎవరి తప్పు? అవినీతి చేస్తున్న రాజకీయ నాయకులదా? వాళ్ళు అవినీతి చేసిన డబ్బు తెచ్చి పంచుతుంటే అవి తీసుకుని ఓట్లేస్తున్న ఓటర్లదా? ఏది ముందు? కోడి ముందా, గుడ్డు ముందా, లేకపోతే ఉత్తు ముందా, మొక్క ముందా అని మనం అనుకుంటాం కదా. మళ్ళీ అక్కడికే వస్తుంది ఇది. సో జస్ట్ ఒక ఆలోచన రేకెత్తించడానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ అవినీతి బురదలో మునిగిపోయిన రాజకీయ నాయకులు పైకి వికసిస్తున్నట్టు కనిపించినా లోపల ప్రతి ఒక్కళ్ళకి వెనకాల ఒక పెద్ద అవినీతి చరిత్ర ఉంది. ఏ పార్టీ అయినా, ఇప్పుడు ఇవాళ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం మీద అవినీతి అని, లేకపోతే లిక్కర్ స్కామ్లో ప్రస్తుతం కవిత జైల్లో ఉన్నారు వారి కుమార్తె, ఇప్పుడు ఏదో టెలిఫోన్ ట్యాపింగ్ కేసులని, ఎక్స్టార్షన్ కేసులని, అంటే ప్రతి రాజకీయ పార్టీలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ వారసులు, వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. సో ఏడీఆర్ రిపోర్ట్ చూస్తే పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు ఉంటాయి వాళ్ళ మీద. అంటే ఏంటి? ఏదో కేసు ఉంటే తప్ప రాజకీయాల్లో అడుగుపెట్టడానికి అర్హత లేదా? ఏదో పెద్ద కేసు, ఈడీ కేసు, సిబిఐ కేసు ఉంటే తప్ప ఎంపీగానో, లేకపోతే ఆ తర్వాత కేంద్ర మంత్రిగానో, లేకపోతే ఎమ్మెల్యేగానో, లేకపోతే మంత్రిగానో ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదా అన్నట్టు భారతదేశ రాజకీయాలు తయారైపోవడం దురదృష్టకరం. చూద్దాం, మార్పు ఆశిద్దాం. ఎప్పటికైనా మార్పు వస్తుందేమో. ఏదన్నా ఆశాహ దృక్పథంతో ఉండాలి. ముందు రోజుల్లో మరి కేసులు, వ్యవహారాలు లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఒక క్లీన్ షీట్ లాగా, ఒక వైట్ పేపర్ లాగా పాలిటిక్స్ వస్తాయేమో అనే ఆశాభావంతో ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. దిస్ ఇస్ రుషి, signing off.